హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీటీవీ హెల్త్. నేను మీ మధు. ఇక జుట్టు సమస్య ప్రతి ఒక్కరికి ఉండేదే. అసలు ఈ జుట్టు ఎందుకు రాలుతుంది, దేని కారణాల చేత రాలుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఆరోగ్య సంకేతాలు అంటే జుట్టు రాలుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన సంకేతాలు కొన్ని ఉంటాయి. అవి జుట్టు సమస్యలు కేవలము అందానికి సంబంధించినవి మాత్రమే కాదు, అవి ఆరోగ్య పరిస్థితిని కూడా సూచిస్తాయి. జిమ్ కోచ్లు ఈ విషయాన్ని గుర్తించి జుట్టు ద్వారా శరీరంలోని లోపాలను గుర్తించవచ్చని చెప్తున్నారు. మరి జుట్టు తెల్లబడడం, విటమిన్ B12 లోపం వల్ల జుట్టు తెల్లబడుతుంది. ఇది అనీమియా, చర్మం పసుపు పడడం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. తద్వారా శరీరంలోని విటమిన్ లోపాలను గుర్తించవచ్చు. జుట్టు రాలడం, తీవ్ర ఒత్తిడి, ఆహార లోపాలు, హార్మోన్ల మార్పులు వంటి కారణాల వల్ల జుట్టు రాలిపోవచ్చు. ఇది శరీరంలో ఏదైనా లోపం లేదా మార్పు ఉన్నట్లు సూచిస్తుంది. జుట్టు పొడిబారడం, బలహీనంగా మారడం, విటమిన్ D, ఐరన్ లోపం వల్ల జుట్టు పొడిగా, బలహీనంగా మారుతుంది. మరి ఇది శరీరంలో పోషకాహార లోపాలను సూచిస్తుంది. డాండ్రఫ్, తెరిచిన తల చర్మము లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల డాండ్రఫ్ ఏర్పడుతుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్ లేదా చర్మ సంబంధిత సమస్యలను సూచిస్తుంది. జుట్టు విరిగిపోవడం, తీవ్ర ఒత్తిడి, పోషకాహార లోపాలు, హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు విరిగిపోవచ్చు. ఇది శరీరంలో ఏదైనా లోపం లేదా మార్పు ఉన్నట్లు సూచిస్తుంది. జుట్టు పెరుగుదల తగ్గడం, ఆహార లోపాలు, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు పెరుగుదల తగ్గుతుంది. ఇది శరీరంలో ఏదైనా లోపము లేదా మార్పు ఉన్నట్టు సూచిస్తుంది. సో జుట్టు రంగు మారడం, ఈ జుట్టు రంగు మారడం అనేది జెనెటిక్ కారణాల వల్ల జరుగుతుంది. అయితే ఇది కూడా శరీరంలో ఏదైనా మార్పు ఉన్నప్పుడే ఇలాంటివన్నీ మనకు కనిపిస్తాయి. కాబట్టి జుట్టు సమస్యలు శరీరంలోని లోపాలను సూచిస్తాయి. కాబట్టి అందువల్ల జుట్టు సమస్యలను గమనించి వాటి కారణాలను తెలుసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కూడా మనం మెరుగుపరుచుకోవచ్చు. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. ఇలాంటి మంచి మంచి టిప్స్ అన్నీ మీకు మా టీవీ ద్వారా మేము తెలియజేస్తాం. కాబట్టి మీరు మా వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దానితో పాటు మీరు లైక్ చేయండి.